హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈస్ట్ ఫేస్లో ఉన్న 158 స్క్వేర్ యార్డ్స్ G+1 ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నానండి. ఇంటి ముందర మనకు 25 ఫీట్ల రోడ్డు ఉందండి. అలాగే ఇంటి వెనక కూడా మనకు 30 ఫీట్ల రోడ్డు ఉందండి. అంటే రెండు వైపులా ఈ ఇంటికైతే రోడ్లు ఉన్నాయండి. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళుకుంటూ మిగతా విషయాలు అనేవి మాట్లాడుకుందామండి. ఇంటి చుట్టూ వాతావరణం చూసాం కదండి. ఈ ఇల్లు అనేది మనకు హైవేకి కేవలము 1 కిలోమీటర్ దూరంలోనే ఉందండి. అలాగే మనకు ఔటర్ రింగ్ రోడ్కి కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ హౌసెస్కి అయితే మంచి రిక్వైర్మెంట్ ఉందండి. ఇప్పుడు మనం పార్కింగ్లోకి వచ్చామండి. పార్కింగ్ చూసుకోవచ్చు. ఇందులో మంచి ఫ్లోరింగ్ ఉంది. అలాగే పీవీసీ ఫాల్ సీలింగ్ చేయించారు. ఈ ఇంటి డైమెన్షన్స్ వచ్చేసి 30 ఫీట్లు, 47 ఫీట్లన్నర. రోడ్ సైడ్ 30 ఫీట్లు, డెత్ అనేది 47 ఫీట్లన్నర. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు బోర్ ఉంది, సంప్ ఉంది, ట్యాప్స్ కూడా బిగించున్నారు. అలాగే ఇటువైపున మనకు స్టెప్స్ ఉన్నాయి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 2 పోర్షన్లు అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది సింగిల్ బెడ్రూమ్ పోర్షను. అలాగే ఇదొక పోర్షను. ఇది సింగిల్ రూమ్ పోర్షను. నార్త్ సైడ్లో మనకు ఒక సింగిల్ రూమ్ పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది అనేది మనము 2 పోర్షన్లు సపరేట్గా రెంట్కి ఇచ్చుకోవచ్చండి. కొన్ని కారణాల వలన ఈ పోర్షన్ అయితే నేను మీకు చూపించలేకపోయానండి. ఈ సెట్ బ్యాక్లో కూడా మంచి గ్రానైట్ అయితే వాడారండి. ఇక్కడ చూసుకోవచ్చు అండి, స్టెప్స్ ఉన్నాయి. అలాగే గేట్ పిల్లర్ కూడా మంచి గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారండి. ఇది అవుట్ సైడ్ బాత్రూమ్ అండి. అవుట్ సైడ్ బాత్రూమ్ అనేది హౌస్కు చాలా బాగుంటుంది. ఇందులో మనకు ఇండియన్ మోడల్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. అలాగే ఇది సౌత్ సైడ్ గల్లీ, తగినంత స్పేసెస్గా ఉంది. అలాగే స్టెప్స్ కింద మనకు ప్లేస్ అయితే ఉంచారు. ఈ గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక పోర్షన్ అయితే చూద్దామండి. ఇక్కడ మనకు పీవీసీ ఫాల్ సీలింగ్ ఉంది. ఈ ఎంట్రన్స్ చూసుకోవచ్చు, మంచి టేక్ వుడ్తో చేయించారు. ఇండియన్ టేక్ వుడ్తో చేయించారు. క్వాలిటీ పరంగా హౌస్ అయితే బాగుంది. ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా చక్కగా కట్టి ఉంచారు. ఒక పోర్షన్లోని హాల్లోకి వచ్చాం మనము. ఈ పోర్షన్లో మనకు ఒక హాలు, ఒక బెడ్రూము, అలాగే ఒక కిచెను, ఒక పూజా రూమ్ ఉన్నాయి. ఇంతకుముందు నేను చూపించిన పోర్షన్ అయితే అది నేను మీకు చూపించలేదు కొన్ని కారణాల వలన. అది ఒకటే రూమ్ పోర్షను. ఈ పోర్షన్లోని పూజా రూమ్ చూస్తున్నాం మనము. ఈ పూజా రూమ్ చూసుకోవచ్చు, మనకు మిల్క్ వైట్ టైల్స్ అయితే వాడారు. గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక పోర్షన్లోని కిచెన్ రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. కిచెన్ ప్లాట్ఫామ్ అనేది నల్ల గ్రానైట్తో చేయించి మధ్యలో బీడింగ్ అయితే వేయించారు. ఈ గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక పోర్షన్లోని బెడ్రూమ్ చూస్తున్నాం మనము. ఇక్కడ మనకు వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. ఇది బెడ్రూమ్కు మంచి యూస్ఫుల్గా ఉంటుంది. ఈ బెడ్రూమ్ చూసుకోవచ్చు, ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది. ఫాల్ సీలింగ్ లైటింగ్ కూడా బాగా అరేంజ్ చేశారు. ఇందులో తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. ఈ బెడ్రూమ్లోని బాత్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో మనకు వెస్టర్న్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. ట్యాప్స్ లాంటివి అన్నీ బిగించి మనకు గృహప్రవేశానికి సిద్ధంగా ఉంచారు. ఈ హౌస్ అనేది హైవేకి కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మళ్ళీ హాల్లోకి వచ్చాం మనము. చుట్టూ ఒకసారి చూసుకోవచ్చు. ఇంటికి సంబంధించిన విషయాలు డిస్క్రిప్షన్లో కూడా మీకు దొరుకుతాయి. ఈ ఏరియా అనేది ఔటర్ రింగ్ రోడ్కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ హౌసెస్కు మంచి రిక్వైర్మెంట్ ఉంది. ఈ గేట్ పిల్లర్కి చూసుకోవచ్చు, మంచి గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. ఈ ఎస్ఎస్ రైలింగ్ చూసుకోవచ్చు, మంచి క్వాలిటీది వాడారు. ఈ స్టెప్స్ అనేటివి మనకు డబుల్స్ కటింగ్ చేయించి ఉంచారు. వర్క్ అయితే నీట్గా ఉంది. ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే ఇంటికి వాడారు. ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీలోకి వచ్చాం మనము. బాల్కనీ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో పీవీసీ ఫాల్ సీలింగ్ ఉంది.
ఎలివేషన్ గ్లాస్ అనేది మంచి క్వాలిటీ గ్లాస్ అయితే వాడారు. ఇక్కడ మనకు నార్త్ సైడ్ గల్లీ అండి. ఇక్కడ మనకు ఎంట్రన్స్ కూడా ఉంది ఒకటి నార్త్ సైడ్లో. అలాగే మనకు వెస్ట్ సైడ్లో ఒక రోడ్ కూడా ఉంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని ఎంట్రన్స్ అండి. గ్లాసు ఇంకా టేక్వుడ్ కాంబినేషన్తో చాలా బాగుందండి. చాలా మోడర్న్గా ఉందండి ఇది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోని హాల్లోకి వస్తున్నాం మనము. హాల్లో చూసుకోవచ్చు మంచి ఫ్లోరింగ్ ఉంది. ఫ్లోరింగ్ అయితే అద్దంలా మెరిసిపోతుంది. ఇందులో మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఫాల్ సీలింగ్ లైట్లు కూడా ఉన్నాయి. అలాగే మనకు నార్త్ సైడ్లో ఒక ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ ఒక విండో ఉంది. విండోకి అయితే మనకు గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. ఎదురుగా మనకు టీవీ యూనిట్ స్పేస్ ఉంది. ఇది నార్త్ సైడ్ గల్లీ. ఇక్కడ కూడా మనకు పీవీసీ ఫాల్ సీలింగ్ అయితే చేయించారు. అది వెస్ట్ సైడ్ రోడ్ అండి. అది 30 ఫీట్ల రోడ్డు. ఏరియా డెవలప్ అయినప్పుడు ఈ ఇల్లు అనేది మంచిగా కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు. మార్కెట్ ధర తక్కువ ఉన్నప్పుడే తీసుకుంటే మనకు భవిష్యత్తులో మంచిగా ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే ఒక విండో ఉంది. ఇది పూజా రూమ్ అండి. పూజా రూమ్ చూసుకోవచ్చు. మోడర్న్ గ్లాస్ తోటి డోర్స్ అయితే చాలా బాగా చేయించారు. మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే వాడారు. చూసుకోవచ్చు ఇల్లు అయితే మనకు గృహప్రవేశానికి సిద్ధంగా ఉంది. పక్కనే మనకు కిచెన్ ఉందండి. కిచెన్ ప్లాట్ఫామ్ అనేది నల్ల గ్రానైట్తో చేయించి మధ్యలో బీడింగ్ వేయించారు. కిచెన్లో గ్రాసరీస్ కొరకు తగినన్ని సెల్ఫ్లు ఉంచారు. ఇది ఓపెన్ కిచెను. ఓపెన్ కిచెన్ అనేది హౌస్కి మంచి యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది హాలు. ఈ కిచెన్కి అటాచ్మెంట్గా మనకు ఒక బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. బాల్కనీ చూసుకోవచ్చు. తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో మనకు సెల్ఫ్లు కూడా ఇచ్చారు. చూసుకోవచ్చు. మనకు ఆ బైక్ పోయేదైతే వెస్ట్ సైడ్ రోడ్ అండి. 2 సైడ్ రోడ్స్ ఉన్న మంచి ఈస్ట్ ఫేస్ ఇల్లు అండి ఇది. ఇక్కడ మనకు బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ ముందర మనకు వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ ఉంది. ఫాల్ సీలింగ్ లైట్లు ఉన్నాయి. ఇందులో మనకు ఇక్కడ ఒక విండో ఉంది. ఇంకా మనకు బాత్రూమ్ పక్కన ఒక విండో కూడా ఉంది. ఈ మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ చూసుకోవచ్చు. ఎదురుగుండా మనకు ఇందులో వాష్ బేసిన్ కనపడుతుంది. అలాగే మనకు ఇందులో వెస్టర్న్ కమోడ్ కూడా ప్రొవైడ్ చేసి ఉంచారు. ట్యాప్స్ లాంటివి అన్నీ మంచి క్వాలిటీ అయితే వాడారు. ఇందులో సీలింగ్ కూడా మంచి క్వాలిటీగా తయారు చేసి ఉంచారు. మళ్ళీ మనం బయటకు వచ్చాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము ఇప్పుడు మనము. తర్వాత ఈ బెడ్రూమ్స్ కూడా డోర్స్ కూడా మంచి లాక్స్ అయితే వాడారండి. చూసుకోవచ్చు మంచి క్వాలిటీ లాక్స్ అయితే వాడారు. చూసుకోవచ్చు లాక్స్ చాలా క్వాలిటీ వాడారు. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ ఉంది. మంచి ఫ్లోరింగ్ ఉంది. తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. ఇందులో కూడా మనకు వెస్టర్న్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న G+1 ఈస్ట్ ఫేస్ ఇల్లు అండి. 2 వైపులా రోడ్లు ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. ఇక్కడ హౌసెస్కి అయితే మంచి రిక్వైర్మెంట్ ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లో నుండి బయటకు వచ్చాము మనము. ఇది కామన్ బాత్రూమ్ అండి. 2 బెడ్రూమ్లల్లో బాత్రూములు ఉన్నాయి. అలాగే మనకు కామన్గా కూడా ఒక బాత్రూమ్ ఉందండి. ఇది మంచి యూజ్ఫుల్గా ఉంటుంది. బెడ్రూమ్లో వాళ్ళు డిస్టర్బ్ కాకుండా వాళ్ళకు బెడ్రూమ్లలోనే బాత్రూములు ఉన్నాయి. ఇది బయట వాళ్ళ కొరకు ఈ బాత్రూమ్ అనేది మంచి యూజ్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ మనం హాల్లోకి వచ్చామండి. ఒకసారి చుట్టూ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది తుర్కయాంజాల్లో ఉందండి. సాగర్ హైవేకి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఔటర్ రింగ్ రోడ్కి కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ హౌసెస్కు మంచి రిక్వైర్మెంట్ అయితే ఉందండి.
158 చదరపు గజాలున్న ఈ ఇంటి ధర చెప్తున్నారండి 1,22,00,000. ఇది డీలక్స్ హౌస్ అండి. మంచి క్వాలిటీ మెటీరియల్ తోటి మంచి అనుభవం ఉన్న బిల్డర్ అయితే కట్టాడండి. దీని ధర 1,22,00,000. ఇదే ఫైనల్ ప్రైస్ అయితే కాదు, నెగోషియబుల్ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి తీసుకోవచ్చు. మార్కెట్ అనేది డౌన్ పొజిషన్లో ఉన్నప్పుడు తీసుకోవడం చాలా బాగుంటుందండి. మనకు తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.